దొరగారి కూతురు అలాగే కాదు, ఒక సంతోషం. ఎందుకంటే అక్కడైతే బాగుంటుంది, ఒక మంచి పేరు ఉండేది. మహారాజా కాలేజ్ ఉమెన్ కానీ మెన్ కానీ. ఏం చేశారు డిగ్రీలో మీరు? నేనా బీఎస్సీ. బీఎస్సీ సైన్సా మ్యాథ్సా? బీఎస్సీలో బయాలజీ. బీజెడ్సీ చేశారు. అది పూర్తి చేయలేదు, డిగ్రీ పూర్తి చేయలేదు. పూర్తి చేయాలి. ఫైనల్ ఇయర్లో ఉండేటప్పుడు నాకు బ్యాంక్లో జాబ్ వచ్చింది. తర్వాత నేను ఇంటర్మీడియట్ బేస్తోనే మీకు బ్యాంక్లో జాబ్ వచ్చిందా? 10th యాక్చువల్గా. 10th వచ్చిందా మీకు? తర్వాత డిగ్రీ బీఎస్సీ అయిపోయిన తర్వాత నేను ఎంఏ చదువుకున్నాను వేరేగా. డిగ్రీ కంప్లీట్ చేయలేదు అక్కడ. అదే ఫైనల్ ఇయర్లో వచ్చేటప్పుడు వచ్చింది జాబ్ వచ్చింది. అది డిస్కంటిన్యూ అయిపోయింది డిగ్రీ. రాసుకున్నాను. తర్వాత మళ్ళీ రాశారా? రాశాను అక్కడే. మళ్ళీ కంప్లీట్ చేశారు బీఎస్సీ. కంప్లీట్ చేసి ఎంఏ చేశాను. మళ్ళీ ఎంఏకి ఎందుకు పోయారు? మళ్ళీ ఊరికినే మాస్టర్ డిగ్రీ చెయ్యాలి అని. ఏదో ఒక డిగ్రీ. మా నాన్నగారికి బాగా చదువుకోవడం ఇష్టం, నేను జాబ్లో చేరడం ఇష్టం లేదు. నాకు వచ్చింది కాబట్టి నేను చేస్తాననేసి నేను అన్నాక, నేను మీకు కావాల్సింది మాస్టర్ డిగ్రీ కదా, నేను ఏ రకంగానే హైలీ ఎడ్యుకేటెడ్గా ఉండాలి కదా అని నేను అప్పుడు మళ్ళీ చదివాను. ఎంఏ రెగ్యులర్ చేశారా? రెగ్యులర్. జాబ్ వచ్చింది కదా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. ఇప్పుడు జాబ్ వచ్చింది కదా మీకు? అప్పటికే అప్పుడు జాబ్ వచ్చి ప్రైవేట్నే చదివాను. ఎంఏ రెగ్యులరా ప్రైవేటా? ప్రైవేట్గా చదివాను. ప్రైవేట్గా చదివాను. ఆంధ్ర యూనివర్సిటీ ప్రైవేట్గా చదివాను. బ్యాంక్లో జాయిన్ చేయండి సార్, తవ్వదు కదా. ఓకే. అంటే వైజాగ్లో. బిఎస్ఆర్బి కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఏం కోచింగ్ తీసుకోలేదు, ఇంట్లోనే చదివి కొట్టేసారా? ఒక్కసారి నేను చదివాను. ఫస్ట్ అటెంప్ట్ వచ్చిందా? ఫస్ట్ అటెంప్ట్. అదే ఓపెన్గా 7% మాకు ఉంటుంది కదా జనరల్, అందులోనే వచ్చింది. ఓకే, కంగ్రాట్స్. మళ్ళీ ఎస్బీఐలోనే సెలెక్ట్ అయ్యారు మీరు. ఏ క్యాడర్లో వర్క్ పోయారు మేడం మీరు ఎస్బీఐలో? క్లరికల్ క్యాడర్. ఏ ఇయర్లో? 85లో వచ్చింది. 1985లో ఎస్బీఐలో వెళ్ళారు మీరు. ఎలా ఉన్నది జాబ్? బాగుంది. ఇష్టపడిపోయారా? కష్టపడుకుంటూ పోయారా? ఏం లేదు, ఇష్టమే. మళ్ళీ అంత ఇష్టపడిపోయినా మీరు మళ్ళీ రాజకీయాలకి ఎందుకు వచ్చారు? అది సర్వీసే, ఇది సర్వీసే. ఇష్టపడిపోయారు కదా ప్రొఫెషన్లోకి, ఒక బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెళ్ళారు. ఆ సర్వీస్ వేరే, ఈ సర్వీస్ వేరే. అంటే బ్యాంకింగ్ వ్యవస్థలోకి అంత కష్టపడి చదివి ఇష్టపడి వెళ్ళిన బ్యాంకింగ్ రంగాన్ని కాదని, ఒక ఉన్నత విద్యను చదివిన మీరు ఉన్నత ఉద్యోగాన్ని కూడా వదిలేసి రాజకీయాల వైపు రావడానికి గల బలమైన కారణం ఏమి? బలమైన కారణం మా ఫ్యామిలీ అనండి. మా నాన్నగారు పేరు అలాగా పోకుండా ఉండాలని. అది మీరే ఎందుకు అనుకున్నారు? మిగతా అక్కలు ఉన్నారు కదా, మీ అన్న ఉన్నారు కదా. నేను అక్కడే చేశాను. నేను ఏ స్కూల్లో అయితే చదువుకున్నానో అక్కడే బిటివాడలోనే మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. నాకు అక్కడే జాబ్ ఇవ్వడం జరిగింది. అక్కడికి ఎవరు డిఫికల్ట్ సెంటర్ని ఎవరు వెళ్ళకపోతే నన్ను అక్కడ చేయడం జరిగింది. ఆ ఏరియాలో నేను 7 years చేశాక ప్రమోషన్ మీద నేను వైజాగ్ వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ నా మీద ఆ ప్రజలందరికీ ఉంది. లోన్లు ఇచ్చారా వాళ్ళకి మీరు? లోన్ లేట్, సిన్సియర్గా ఉండేదాన్ని. ఎవరైతే కరెక్ట్ అంటే నేను అక్కడ ఉండడం మూలంగా, నేను అమ్మ నాన్నల దగ్గర ఉండి నేను అందులో చేయడం వలన వాళ్ళు మీ తర్వాత నీకే ఉంది అవకాశం, నువ్వు ఎప్పుడైనా ప్రజలకు వచ్చి సేవ చేయు. నాన్నగారి పేరు అంటే మా నాన్నగారు తండ్రిగా ఒక ఆడపిల్లకి ఉంటుంది ఇష్టం. నాన్నగారి పేరుని నేను నిలబెట్టాలని నాకు ఉండేది మనసులో. అందుకనేసి వచ్చాను. సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి. బ్యాంక్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ అంటారా? నా దృష్టిలో. జీతం తీసుకుంటారు కదా? జీతం తీసుకున్నప్పటికీ బ్యాంకులో నిజంగా సర్వీస్ ఉంటుంది మేడం? ఎందుకు ఉండదు? చేసిన వాళ్ళకి ఉంటుంది ఎక్కడైనా సర్వీస్. మీరు నిజంగా సర్వీస్ చేశారా? ఓకే. అంత సర్వీస్. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడ్డారు. మీది ప్రేమ వివాహమా అరేంజ్ మ్యారేజా? రెండు కలిపే. మా సొంత మేనమామ కొడుకే. ఫస్ట్ ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. మేనమామ కొడుకుని ప్రేమించారా? ఎలాగైతే పెళ్లి చేస్తారు కదా, మళ్ళీ ప్రేమించేది ఎందుకు? అలాగే ఉండదు. మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేస్తారు. మీరు అడిగారు కాబట్టి చెప్పాను రెండు ఉంటాయని. అంటే రెండు ఉంది. ఫస్ట్ ప్రేమించారు మేనమామ కొడుకుని, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు పెళ్ళి అయింది మేడం మీకు? 94. ఎంతమంది సంతానం? ఒకే పాపని విన్నాను. పాపేనండి. నాకు లేట్గా మేనర్కం వల్ల 10 years తర్వాత పుట్టింది పాప. ఇప్పుడు 8th standard చదువుతుంది. 8th standard. ఎక్కడ చదువుతుంది మేడం? సెంటెన్స్ మధురవాడలో బ్రాంచ్. మధురవాడ. బాగా చదువుతుందా పాప?